కులాలు అడ్డుగోడలుగా మారి సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేసేశాయి. ఆ ముక్కలన్నింటినీ ఇప్పుడిప్పుడే మానవ సంబంధాలు, ప్రేమలు ఒక్కటిగా కలుపుతూ వస్తున్నాయి. కులాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా మనమంతా ఒక్కటే అని నవ సమాజంలో మానవ సంబంధాలు, ప్రేమలు మనుషులని, వాళ్ళ మనసులని కలుపుతూ వస్తున్నాయి. అరే, కులాల అడ్డుగోడలను దాటుకొని ఇప్పుడిప్పుడే సమాజం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే ఈ కులాల్లో కూడా మళ్ళీ అడ్డుగోడలు మొలకెత్తుతూ వస్తున్నాయి. ఆ అడ్డుగోడల పేర్లు ఆస్తులు, అంతస్తులు. నేను చెప్పబోయే ఈ కథలో కులం ఒక్కటే, కానీ ఆస్తులు, అంతస్తుల్లో వచ్చిన తేడా ఒక ప్రేమ జంటను విడదీసింది. అంతేకాదు, ఆ ప్రేమికుడిని అత్యంత దారుణంగా హత్య చేయడానికి దారితీసింది. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన మొత్తం భారతదేశం దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది పరువు హత్యే కాదని చెప్పడానికి లేదు, కానీ ఇక్కడ పరువు కులం కాదు, పరువు ఆస్తి అని తేలిపోయింది. తమిళనాడులోని మైలదుత్తిరి సమీపంలో ఉన్న ఆదియమంగళం గ్రామంలో వెలుగు చూసిన ఒక యువకుడి హత్య ఇప్పుడు మొత్తం దేశాన్ని చర్చించేలా చేస్తుంది. ఇదే గ్రామానికి చెందిన, ఏదైతే ఆదియమంగళం గ్రామానికి చెందిన వైరుముత్తు మెకానిక్గా పనిచేస్తాడు. ఆ వైరిముత్తు ఐటీఐ చదువుకున్నాడు. ఆ చదువుకుంటున్న సందర్భంలో అదే గ్రామానికి చెందిన వైరుముత్తు కమ్యూనిటీకే సంబంధించిన మాలిని అనే అమ్మాయితో అతను ప్రేమలో పడ్డాడు. గడిచిన 10 సంవత్సరాలుగా మాలిని, వైరుముత్తు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. కాకపోతే వైరుముత్తు జీవితం మెకానిక్గా మారిపోయింది. అతను మెకానిక్గా పనిచేస్తున్నాడు. మాలిని డిగ్రీ పూర్తి చేసి చెన్నైలోని ఒక మొబైల్ కంపెనీలో, ఒక సెల్ ఫోన్ కంపెనీలో అద్భుతమైన మంచి ఉద్యోగం చేస్తుంది. వీళ్ళిద్దరూ తమకు తాము జీవితంలో సెటిల్ అయ్యామనుకున్నారు. అందుకనే ప్రేమను కాస్త జీవితంలోకి నవజీవనంగా మార్చుకుందామనుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి పెద్దల అనుమతి కోసం వెళ్ళారు. అయితే వీళ్ళ ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ముఖ్యంగా మాలిని కుటుంబ సభ్యులు వీళ్ళ ప్రేమను వ్యతిరేకించారు. అయితే వాళ్ళ మనసుని వాళ్ళని ఒప్పించడానికి కొన్ని రోజులుగా అటు మాలిని, ఇటు వైరుముత్తు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. దాదాపు చాలాసార్లు ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మీ కూతుర్ని నేను బంగారంలా చూసుకుంటానని హామీ ఇచ్చే ప్రయత్నం చేశాడు వైరుముత్తు. అంతేకాదు, మాలిని కూడా నేను వైరుముత్తి పైన పూర్తి నమ్మకం ఉంది, నేను అతన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండగలను అంటూ తల్లిదండ్రులకి, ఆమె సోదరులకి చెప్పే ప్రయత్నం చేసింది. అయితే వాళ్ళ ప్రయత్నాలని మాలిని కుటుంబ సభ్యులు ప్రతిసారి వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఈ తరుణంలో ఈ నెల 12వ తేదీన, సెప్టెంబర్ 12వ తేదీన వైరుముత్తు, మాలిని ఇద్దరూ కలిసి స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మేమిద్దరం మేజర్లము, మా పెళ్ళికి మా కుటుంబ సభ్యులు అడ్డుగా నిలబడుతున్నారు, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేశాము, అయినా సరే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, దయచేసి మా పెళ్ళి జరిపించండి, వాళ్ళని మా పెళ్ళిలో కలుగా చేసుకోవద్దని వాళ్ళకి సర్ది చెప్పండి అంటూ పోలీసులను ఆశ్రయించారు. అనుకున్నట్టుగానే పోలీసులు, మాలిని వైరుముత్తు కోరినట్టుగానే పోలీసులు ఇరు కుటుంబాలని పిలిపించారు. ఇద్దరిది ఒకే కమ్యూనిటీ కాబట్టి సమస్య ఉండదనుకున్నారు. పిలిచి ఆ ఇద్దరి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? పోలీస్ స్టేషన్లో అంగీకారం తెలిపిన మాలిని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ బయటకు రాగానే వైరుముత్తుని పట్టుకొని, రేయ్ నీ అంతు చూస్తాం, ఖచ్చితంగా నిన్ను హత్య చేసి తీరుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఎలా ఇచ్చారో ఆ ఇచ్చినట్టుగానే ఇప్పుడు వైరుముత్తుని అత్యంత దారుణంగా వేట కొడవళ్లతో నరికి చంపేశారు. మాలిని కుటుంబ సభ్యులతో పాటు మొత్తం 6 వ్యక్తులు కలిసి వేట కొడవళ్లతో ఎక్కడ పడితే అక్కడ వైరుముత్తుని అడ్డగోలుగా నరికేశారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. పోలీస్ స్టేషన్లో చర్చ జరిగిన రోజు మాలిని తల్లి వైరుముత్తుని బెదిరించిన ఒక వీడియో ఉంది మన దగ్గర. ఒక్కసారి తమిళ్లో ఉన్న వీడియో మీరు చూడండి. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటో మీకు అర్థమవుతుంది. என்னடா செல்லு வச்சுக்கிட்டு பேசு 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 பேசுற நீ போடா எங்க வேணா போடா நீ பாத்துக்கோ எங்க வேணா பாத்து போ
నేను లైన్ లో ఉంటా మరి అన్నకేమన్నా కట్టిరుకున్నాడా ఎంత దూరమైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, నిన్ను చంపి తీరుతామంటూ మాలిని తల్లి విజయ బెదిరించిన ఈ వీడియో ఇప్పుడు ఈ హత్య కేసులో అత్యంత కీలకంగా మారింది. మాలిని చాలా స్పష్టంగా చెప్తుంది, నా బాయ్ ఫ్రెండ్, నేను చేసుకోబోయే అబ్బాయి వైరిముత్తుని చంపింది ఎవరో కాదు, నా తోడబుట్టిన అన్నలు, నా కన్న తల్లి తండ్రి కలిసి ఈ హత్య చేశారని చెబుతోంది. మాలిని చాలా స్పష్టంగా చెప్తోంది, 10 సంవత్సరాలుగా నేను వైరిముత్తు ప్రేమించుకున్నాం, మా ప్రేమలో చాలా స్వచ్ఛత నిజాయితీ ఉంది, అందుకే కలిసి బతకాలనుకున్నాం, కానీ మా బతుకుని అడ్డుకోవాలనుకుంది నా పుట్టినిల్లు అంటూ మాలిని మీడియాతో మాట్లాడింది. ఒక్కసారి మాలిని గుండెల్లో నుంచి వస్తున్న ఆ బాధాకరమైన మాటల్ని మీరు కూడా వినండి. ఆమె ఆ ప్రేమ కోసం ఎంత పోరాటం చేసిందో మీకు అర్థమవుతుంది. 10 வருஷமா நான் லவ் பண்ணேன். அந்த பையனை வைரமுத்துங்கிற பையனை 10 வருஷமா லவ் பண்ணேன். அவனுக்கு 2 தங்கச்சி இருக்குன்னு சொல்லிட்டு தான் நான் இவ்வளவு நாள் நான் வெயிட் பண்ணேன். அப்பா அம்மா போராட்டத்தோட சம்மத்தோட நம்ம கல்யாணம் பண்ணணும் அப்படின்னு இருந்தேன். அவங்க என்ன கல்யாணம் பண்ணணும் டார்ச்சர் பண்ணிக்கிட்டே இருந்தாங்க. நான் மறுப்பு தெரிவிச்சுக்கிட்டே இருந்தேன். அடிச்சாங்க, உதைச்சாங்க, எல்லாத்தையுமே அனுபவிச்சு 10 ஆண்டு காலமாவே அனுபவிச்சேன். இது மாதிரியே நான் கல்யாணம் பண்ணிக்க, வேற மாப்பிள்ளைக்கு கல்யாணம் பண்ணிக்குவேன்னு டார்ச்சர் பண்றாங்க. முத்து, நீ என்ன முடிவு சொல்ல, நான் அம்மா அப்பா சம்மத்தோட பொண்ணு கேட்கிறேன், நம்ம கல்யாணம் பண்ணிக்குமா நீ அப்படிதான் சொன்னாங்க. இப்போ ஊர்ல இருந்து திரும்பி வீட்டுக்கு வந்தப்பயும் கல்யாணம் பண்ணணும் அப்படின்னு சொன்னாங்க. நான் கோச்சிட்டு போய் பெருமா வீட்டுல இருந்தேன். ஆனா நான் அப்பா அம்மா வேணாம் நான் எழுதி கொடுக்கல. நான் முத்த திருமணம் செய்யணும், 10 ஆண்டு லவ் பண்ணேன் அப்படின்னு தான் நான் எழுதி தந்தேன்னா அப்பா அம்மா எனக்கு வேணான்னு சொல்லவே இல்லை. ఇష్టమైన మనిషిని కోల్పోయింది ఇప్పుడు మాలిని. తను జీవితాన్ని పంచుకోవాలనుకున్న వైరిముత్తు ఇప్పుడు రక్తపు గాయాలతో శ్మశానానికి పయనమై వెళ్ళిపోయాడు. తన ప్రేమ ఇవాళ శ్మశానంలో సమాధిగా మారిపోయిందని బోరున విలపిస్తోంది మాలిని. ఇది కులం వేసిన అడ్డుగోడ కాదు, కులం చేసిన అడ్డుగోడ కాదు, కులం అడ్డుకున్న ప్రేమ కథ కాదు, కేవలం అంతస్తు మాత్రమే అడ్డుకున్న ప్రేమ కథ. చాలాసార్లు మనం వింటున్నాం, డబ్బున్న అబ్బాయికే తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తాడని. కానీ తెలివైన అబ్బాయికి తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని ఎవ్వరూ ఆలోచించరని. ఇంకా సమాజంలో అసమానతలు కొనసాగడానికి, సమాజంలో కులమత విద్వేషాలు నిర్భయంగా నిలిచిపోవడానికి, కులమత విద్వేషాలు పెరగడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ఆస్తులు అంతస్తులనే అసమానతలు మాత్రమే. తమిళనాడులో ఒకే కులానికి సంబంధించిన వైరిముత్తు, మాలిని కూడా వాళ్ళ ప్రేమను జయించలేకపోయారు, కేవలం అంతస్తుల్లో తేడా ఉండటం వల్లే. ఈ అంతస్తుల్లో తేడా మనుషుల్ని, అంటే పేదవాళ్ళని పిరికి వాళ్ళుగా, మనుషులుగా చూడలేకుండా పోతున్నాయి. ధనవంతులు మాత్రమే ఈ సమాజానికి అవసరమని ప్రచారం చేస్తున్నాయి. ఈ ఆస్తులు అంతస్తుల అసమానతలు ఉన్నంత కాలం ఇటువంటి ప్రేమలు సమాధులవుతూనే ఉంటాయనిపిస్తోంది. మాలిని కన్నీటి కథైన కొందరు తల్లిదండ్రుల్లోనో కొందరు పేరెంట్స్లోనో ఆలోచనను రేకెత్తిస్తాయనే ఈ కథని మీ ముందుకు తెచ్చాం. మీ పిల్లల ప్రేమను అంగీకరించండి. వాళ్ళ మధ్యలో వాళ్ళకున్న టాలెంట్ని, వాళ్ళకున్న తెలివితేటల్ని అంగీకరించండి, ప్రోత్సహించండి. అప్పుడే మన చుట్టూ ఉన్న సమాజం బాగుపడుతుంది. లేదంటే ఇలాంటి పగలు, ప్రతీకారాలు, కత్తులు, రక్తాలతోటే జీవితాలు అంకితమైపోతాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.